ఆమె ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని ఆ భర్త కలలు కన్నాడు. ఆ కలను సాకారం చేయడానికి అనేక త్యాగాలు చేసి ఆమెకు అండగా నిలబడి చదివించాడు. భార్యను ఉన్నతాధికారిని చేశాడు. తీరా ఆమె లక్ష్యాన్ని చేరుకున్నాక అందుకు సహకరించిన భర్తను కాదనుకుంది. అక్రమ కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టేసింది. ఇతని పేరు నగేలి శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్కు చెందిన ఇతను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నేరెడ్మెట్లోని లక్ష్మీనగర్లో నివసిస్తున్నాడు. 2012లో సట్లపల్లి జ్యోతితో నగేలి శ్రీనివాస్ కు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని భార్య జ్యోతికి ఉన్న ఇష్టాన్ని గమనించిన శ్రీనివాస్ ఆమె గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ప్రోత్సాహం అందించాడు. భర్త సహకారంతో ఆమె కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రస్తుతం ఎక్సైజ్ సిఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ భార్య జ్యోతికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత భర్త శ్రీనివాస్ పట్ల ఆమె వైఖరిలో మార్పు వచ్చింది. శ్రీనివాస్ ను దూరం పెట్టడమే కాకుండా అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు, విడాకుల కేసు కూడా నమోదు చేసింది. ఈ పరిణామాలతో గత 4 నెలలుగా శ్రీనివాస్ భార్యకు దూరంగా ఉంటూ మానసిక వేదన అనుభవించాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భార్య వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నా భార్య జ్యోతి పెడుతున్న వేధింపులు, ఆమె పెట్టిన అక్రమ కేసుల కారణంగానే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు శ్రీనివాస్. తన తమ్ముడి మరణానికి కారకులైన జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో 11 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు నేరెడ్మెట్ పోలీసులు.